కానీ అవడంలో టెండర్ ఓపెన్ చేయడంలో ఏమైనా డిలే అయినాయి కావచ్చు, కానీ 30 కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ టీయూఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చినాయి. అసలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో టీయూఎఫ్ఐడిసి అనే స్కీమే లేదు. అందుకే నేను రామాయణపేట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి గమనించండి. హామీలకే పరిమితమైనరు, ప్రభుత్వం హామీలకే పరిమితమైనరు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా హామీలకే పరిమితమైనరు. మరి ఇప్పుడు మొన్న జరిగిన వర్క్స్ అన్నీ కూడా, పనులు అన్నీ కూడా టీయూఎఫ్ఐడిసి నిధులన్నీ కూడా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి. దయచేసి వాటిని గమనించాల్సిందిగా మా రామాయణపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే వెల్కమ్ చేస్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. కానీ కొత్త వర్క్స్కి, కొత్త అభివృద్ధికి బాటలు వేయాలి. ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, వాళ్ళకు సఫిషియెంట్ టైం ఉంది. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని, ప్రతిపక్షాల మిత్రుడు బంద్ చేసుకొని, ప్రతిపక్షాలను కేసులు పెట్టించుడు బంద్ చేసుడు, కొట్టించుడు బంద్ చేయండి ప్రభు. ఎందుకంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు పదే పదే మోసపోరు, ప్రజలు ఒక్కసారి మోసపోయారు, మళ్ళీ పదే మోసపోరు. కాబట్టి మీరు అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి. మీకు ఎట్లాగా అభివృద్ధి ప్రవృత్తి శూన్యమో కనీసం కృషి అనే చేయండి. మిమ్మల్ని